నువ్వు చూస్తున్నది సౌందర్యము స్వభావము మాత్రమేరా. మీ ఇంట్లో వాళ్ళందరూ చూస్తున్నది పైకము వంశ మర్యాద. నాకు ఈ పైకము వంశము ప్రధానం కాదు. నీకంత ఆత్మధైర్యం ఉంటే నేను ఈ సంగతి మీ నాన్నతో మాట్లాడతాను. కానీ నువ్వు ఒక విషయం తెలుసుకో, నీకు ఈ ప్రయత్నంలో కొన్ని బాధలు కలగచ్చు. నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నువ్వు వేసిన ముందడుగు వెనక్కి తీసుకోకూడదు. నేను అలాంటి పొరపాటు చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? అని కాదురా, మనుషులం కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేను. ఏదైనా ఈ విషయంలో అభిప్రాయాలు మార్చుకోడరా ఈ మిస్టర్ రాజా. అయితే నేను రెడీయరా. థ్యాంక్ యూ రా. If you are interested to accept this offer, under the terms and conditions set forth above, please signify your acceptance on the duplicate copy and send the check. Thanking you. Yours faithfully. కూర్చో. ఏదైనా వర్క్ ఉందా? ఉంది సార్. ఇప్పుడే వెళ్ళచ్చు. నిన్ను ఒక సంగతి అడగాలనుకుంటున్నాను. నువ్వు అపార్థం చేసుకోవద్దు. ఒక యువకుడితో నువ్వు తిరగడం చాలాసార్లు చూశాను. ఎవరతను? అది తెలుసుకోవడం అవసరమా సార్? చూసావా, అందుకే నేను ఇందాకే చెప్పాను నువ్వు అపార్థం చేసుకోవద్దు. నాకు కావలసిన వాడు. కావలసిన వాడంటే కామించి వచ్చినవాడా? ఈ విధంగా పార్కుల్లో బస్ స్టాండ్లో చాలా మంది ఉంటారు. కానీ లీలా, ఈ దొంగ సంబంధాలు నాకేమాత్రం నచ్చలేదు. నాకు పనుంది సార్. నాకు తెలియని పనులే ఉన్నాయి. ఒక్క మాట, పార్టీలకు రమ్మని నిన్ను చాలాసార్లు పిలిచాను, అప్పుడు నువ్వు రాలేదు. నాతో రాని దానివి మరొకరితో వెళ్ళావంటే దానికి అర్థమేమిటి? క్షమించాలి, ఇది మీకు చెప్పవలసిన అవసరం లేదు. నిన్ను నేను వదలను. సంకుల శోభలా
కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏమిటది? అడ్డమైన వాళ్ళతో తిరిగేదానివి పెద్ద నంగనాచిలా నా దగ్గర పోజులు పెట్టావే. యూ స్కౌండ్రల్! పిచ్చి పిచ్చిగా వాక్కో. ఆవేశపడకు. హలో, ఒళ్ళు తిమిరిగా ఉందా? యో సారీ రాజా, అనుకోని ఎన్నో జరుగుతాయి. ఇట్స్ ఆల్ రైట్, ఫర్గెట్ ఇట్. నేను వెళ్ళరానా? ఇంట్లోకి రాకూడదా? ఓ ఇట్స్ టూ లేట్. అంకుల్ పడుకుంటారు. నేను వెళ్తాను. నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే వస్తానా? బాయ్ బాయ్, గుడ్ నైట్. లీలా, ఎవడు వాడు? ఎవడా వాడు? రాజా. రాజా? ఏవు రాజా? నీకెంత ధైర్యం వచ్చిందే? నేను అవిటి వాణ్ణి, పనికిరాని వాణ్ణి అయినందుకు కాదు నువ్వు నా లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అంకుల్, రాజా నేను ఆరాధిస్తున్న వ్యక్తి. నువ్వు ఆరాధించడం నీకు సంబంధించినంత వరకు నిజమే. మరి అతను నిన్ను ఆరాధిస్తున్నాడో లేదో తెలిస్తే గాని నాకు తృప్తి ఉండదు. నిజం అంకుల్, రాజా నన్ను మనసారా ప్రేమించాడు. నీ వంటి వయసులో ఉన్న పిల్లల్ని ప్రేమించడానికి చాలా మంది ఉంటారు. పెళ్లి చేసుకుని భారీగా ఏలుకోవడానికి ఇష్టపడేవాడు కావాలి. అందుకు రాజా ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా. అయితే వాళ్ళు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడమని చెప్పు. అంతవరకు నేను నీకిచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగపరచకు. లేదు అంకుల్, నేనెన్నడూ హద్దు దాటను. దాటవని తెలుసమ్మా నాకు. దాటకుండా ఉండడానికి మార్గం చెప్తున్నా. ఇది కాస్త గుర్తుంచుకో. సరే, వెళ్ళు. అదండి జరిగిన కథ. ఓహో, అబ్బాయి గారు అక్కడ చేస్తున్న నిర్వాహకం ఇదే. ఎందుకు ఈ గోలంతా? వాడు ఒక అమ్మాయిని చూశాడు, ఆశపడ్డాడు. వాడు ఉద్దేశం వాడి ఫ్రెండ్ ద్వారా కబురు చేశాడు. మీకు ఇష్టమైతే వాడి కోరిక తీర్చండి. ఆ పిల్లలు చూశాక మీరు మీ నిర్ణయం చెప్తే చాలండి. మనం చూడ్డానికి వెళ్లే ముందు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏమిటో తెలుసుకోవద్దా? లక్షల కొద్ది ఆస్తికి మన రాజయ్య వారసుడు. మన ఆస్తికి అంతస్తుకి తగిన పిల్ల కాకపోతే Subscribe to iDream. Please subscribe for more videos.